ఈ వీడియో గురించి స్మాల్ ఇంట్రడక్షన్. ఇది తెలుసుకున్న తర్వాత మీరు వీడియో చేసుకోవాలో వద్దా అనేది ఆలోచించుకోండి. ఇప్పుడు పొలిటికల్ వీడియోస్‌కైతే చాలా డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ ఎప్పటికి పడిపోదు. సో, ప్రైస్ అనేది డిపెండ్ ఆన్ మీరు చేసిన డిజైన్‌కి. ఇలాంటి వీడియోస్‌కైతే చాలా మంచి ప్రైజే ఉంటది. డోంట్ వరీ. మీరు ఇట్లా చేసుకొని మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో పబ్లిష్ చేసుకున్న మీకు ఈజీగా మనీ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి మీరు సేమ్ అంటే ఓన్లీ బర్త్‌డేకే యూజ్ అయితదని అనుకోవద్దు. మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు కొంచెం క్రియేటివిటీ యూజ్ చేస్తే నార్మల్ పోస్టర్స్‌కి గూడా మనం చేసుకోవచ్చు. నార్మల్‌గా పోస్టర్ వీడియోస్ చేస్తారు గదా! దానికి గూడా యూజ్ చేసుకోవచ్చు. సో, అది ఎట్లా చేసుకోవాలేందనేది ఇప్పుడు నేను ఈజీగా చూపిస్తా. మీరు దాన్ని బేస్ చేసుకొని మీరు ఓన్‌గా గూడా కొంచెం ప్రయోగాలు చేసి ఓన్‌గా క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేను మీకు అన్ని డీటెయిల్స్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన. సో, ఇప్పుడు ఎట్లా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇక్కడ చూసుకోండి మనకి అన్ని మెటీరియల్స్ ఇక్కడ ఉంటాయి. ఈ మెటీరియల్స్ కూడా అంత పెద్ద ఎక్కువేమి ఉండయి. సో, ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకి బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఉంటది. చూసుకోండి మీరు ఈ నెంబర్ చూసుకోండి. ఎందుకంటే నేను మీకు ఇమేజ్ ఇచ్చినప్పుడు ఈ నెంబర్ వైస్‌గా ఉంటది. అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో డిస్క్రిప్షన్‌లో ఇస్తా కదా! మీరు ఆడ నెంబర్ వైస్‌గా చూసేసి మీరు ఇక్కడ అప్‌లోడ్ చేసేస్తే అయిపోతది. అంటే ఎక్కడ ఏమి అప్‌లోడ్ చేయాలనేది చూసుకోండి. మనకి ఈ నెంబర్ ఉంది కదా! ఇక్కడ మనకి బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అప్‌లోడ్ చేయాలి. ఇది నార్మల్‌గా కూడా చూపిస్తా. చూసుకోండి. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అప్‌లోడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు తోరణం. మీరు ఏం సెట్ చేయొద్దు. ఓన్లీ రీప్లేస్ చేసుకుంటే అయిపోతది. సో, మీకు ఇట్లా ఉంటది. మీకు తోరణం కనిపియది. బట్ మనకి ఇక్కడికొచ్చేస్తే ఇక్కడ చూసుకోండి 1300 అని ఉంది కదా! అక్కడికొచ్చేస్తే తోరణం ఇచ్చేసేయాలి. అండ్ నెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్‌లో లైట్‌గా మనకి బర్త్‌డే టెక్స్ట్ అనేది ఉంటది. నేను మీకు ఇది కూడా ఇస్తా. ఇక్కడ చూసుకోండి. ఇక్కడ 2:20 సెకండ్స్ దగ్గర మనకి బర్త్‌డే స్టార్ట్ అయింది. సో, ఇక్కడ మీరు బర్త్‌డే ఇమేజ్ ఇచ్చేస్తే అయిపోతది. నేను అది కూడా మీకు అన్నీ డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. అండ్ మెయిన్ థింగ్ మనకి ఇక్కడ స్టార్టింగ్‌లోనే ఇక్కడ మనకి ఫోటో అనేది ఎంట్రీ ఇస్తుంది చూసుకోండి. ఓకే. ఇక్కడికించి లైన్‌గా మనకి ఫోటోస్ అనేది ఎంట్రీ ఇస్తది. ఇక్కడ 209 దగ్గర మనకి స్టార్టింగ్ ఫోటో అనేది ఎంట్రీ ఇస్తది. సో, మీరిక్కడ ఫోటోని కూడా చూసుకోండి. ఈ నంబర్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. మీరు చేయాల్సిందేం లేదు. చూసుకోండి ఇక్కడ ఒక ఫోటో ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ఇంకొక ఫోటో వచ్చేసి ఇక్కడికించి స్టార్ట్ అయితది. 5 17 సెకండ్స్ దగ్గర. సో, ఇక్కడికించి మనకి క్యాండిడేట్ ఫోటో ఉంది చూసారా? ఇక్కడ క్యాండిడేట్ ఇమేజ్ అనేది ఫోటో ఉంది. సో, మీరక్కడ క్యాండిడేట్ ఇమేజ్ తీసుకోవాలంటే మీ ఇమేజ్ ఎవరైతే మనం వీడియో చేపించుకుంటున్నామో వాళ్ళ ఇమేజ్. ఇక్కడ పైన యాజ్ యూజువల్ మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి కేసీఆర్ ఫోటో, రైట్ సైడ్ వచ్చేసి కేటీఆర్ ఫోటో ఉంటది. సో, ఇది హ్యాపీ బర్త్‌డే హరీష్ రావు అని ఇది కూడా నేను మీకు పీఎన్‌జీ ఇస్తా. మీరు అక్కడికించి తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసేయడమే. చూసుకోండి. మీరు ఏం చేస్తారంటే టైమ్‌లైన్ చూసుకోండి. అంటే ఎక్కడెక్కడ ఏ ఫోటో తీసుకున్నా అనేది మీరు వీడియోని కరెక్ట్‌గా చూస్తే, మీరు ఫుల్ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతది. ఇక్కడ ఇది తీసుకోవాలి, అక్కడ అది తీసుకోవాలి మీకు ఒక ఐడియా రావాలంటే డెఫినిట్‌గా వీడియో చూస్తేనే మీకు అర్థమైతది చూసుకోండి. ఇప్పుడు మనకి టాప్‌లో వచ్చేసి కేసీఆర్ ఫోటో, కేటీఆర్ ఫోటో దాని కింద మనకి హరీష్ రావు అనేది నేమ్ ఉంటది. దాని కింద వచ్చేసి ఇక్కడ నేమ్ చూసుకోండి. ఇది క్యాప్షన్ ఉంటది కదా! ఎవరిదైనా పార్టీ మెంబర్స్‌ది. అది ఇది ఎండీఎఫ్ అనే పర్సన్ నేము. సో, ఇవొచ్చేసి మనకి తెలుగు ఫాంట్ ఎట్లా తీసుకోవాలి ఏందనేది నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తా. మీరు ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతది. మనం అను ఫాంట్స్ ఎట్లా తెచ్చుకోవాలి, ఏం యూజ్ చేసుకోవాలి ఏందనేది. ఈ ఫాంట్ నేమ్ వచ్చేసి చెప్తా చూసుకోండి. ఇది దీపిక కింది ఫాంట్ నేము. అండ్ నెక్స్ట్ పైన ఫాంట్ నేమ్ వచ్చేసి ప్రగతి. ఓకే. అండ్ ఇక్కడ సాంగ్ ఇది యాజ్ యూజువల్. ఇదొచ్చేసి ఇది మీకు ఆటోమేటిక్‌గా ఉంటది. డోంట్ వరీ. కింద క్యాండిడేట్ ఫోటో ఇది కూడా మీకు ఓకే. సో, ఇక్కడ ఫోటో చూడండి మనకి ఈడే స్టార్ట్ అయితది సెకండ్ ఫోటో. 3.29 దగ్గర. తర్వాత ఇక్కడికొచ్చేసి 5.17 ఇక్కడ కిందికొచ్చేసరికి టోటల్ లైటింగ్ ఉంటది. సో, ఇది నేను మీకు పీఎన్‌జీ ఇస్తా. టోటల్ లైటింగ్ ఉంటది. మీరు చూడండి. చూసుకోండి మనకి నేమ్ అయితే ఇట్లా ఉంటది. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా! ఈ నేమ్ తోటి టోటల్ మీకు ఇక్కడ కనిపిస్తున్నయి అన్నీ ఖాళీగానే కనిపిస్తాయి. ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి అట్లా కనిపిస్తుంది. ఇవన్నీ లైట్సు. మీరు ఓన్లీ రీప్లేస్ చేసుకుంటే అయిపోతది. దాని కింద తోరణం చూపెట్టినా కదా! తోరణం మనకి 1.16 సెకండ్స్ దగ్గర స్టార్ట్ అయితది. ఇక్కడొచ్చేసి బర్త్‌డే నేము. ఓకే. ఈ బర్త్‌డే నేమ్ ఫుల్ చేసి చూపిస్తా చూడండి. చూసుకోండి. ఇది మనకు బర్త్‌డే నేము. మీకు ఇది కూడా నేను ఇచ్చేస్తా మీకు డిస్క్రిప్షన్‌లో. సో, ఇది గైస్ టోటల్ వీడియో అయితే. చూసుకోండి. ఇప్పుడైతే మనకి ఈజీగా వీడియో అయిపోయింది. మీరు చేసేదేం లేదు. ఇమేజ్ మీద క్లిక్ చేసి కలర్ ఫిల్‌లోకొచ్చేసి ఈ వీడియో ప్లేస్‌లోకొచ్చేసి మీరు రీప్లేస్ చేసుకుంటే అయిపోతది. మీకు అన్ని లింక్స్ అంతా నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన. మీరు అక్కడికెళ్ళి తీసుకుంటే అయిపోతది. ఒకటి గుర్తుపెట్టుకోండి పొలిటికల్ వీడియోస్‌కి మాత్రం చాలా డిమాండ్ ఉంది. అది ఫోటోగ్రాఫర్‌లకి, నాలాంటి ఎడిటర్స్‌కి చాలా మందికి తెలుసు.
మీరు స్టేటస్ పెట్టుకోవడానికి, చేసుకోవడానికైనా యూజ్ అవుతుంది. వీడియోస్ వల్ల మనీ ఏం చేసుకోవాలన్నా కూడా చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ పొలిటికల్ వీడియోస్‌కి ఇంకా చాలా యూజ్ అవుతుంది. సో, మీ క్రియేటివిటీని యూజ్ చేసుకొని క్రియేట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ సాంగ్ మీరు ఏదైనా తీసుకోండి. నేను కావాలంటే సాంగు మేబీ ప్రొవైడ్ చేస్తా. మీరు అది తీసుకోండి. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి, మీడియా మీద క్లిక్ చేసి ఎగ్జాంపుల్‌గా ఏదైనా వీడియో తీసుకొని నేను చూపిస్తా. వీడియో టు ఆడియో ఎట్లా కన్వర్ట్ చేయాలనేది చూపిస్తా. నేను వీడియో ఇస్తా. ఇప్పుడు నేను తీసుకుంది కూడా వీడియో టైప్ నుంచే. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఇది వీడియో ఉంది. 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ ఆడియో మీద క్లిక్ చేస్తే అయిపోతది. మనకి ఆటోమేటిక్‌గా ఆడియో అనేది వచ్చేస్తది. సో, అట్లా తీసుకోండి. టోటల్ మనకి వీడియో అయిపోతది. మనకి ఇదే వీడియోలో క్లారిటీ కూడా ఉంటది. చూసుకోండి. క్లారిటీ కూడా నేను ఈ మెయిన్ ఫోటోది క్లారిటీ ఆఫ్ చేస్తే చూసుకోండి మనకి ఎట్లా ఉంటదో. చూసుకోండి. ఇప్పుడు చూడండి ఎట్లా ఉందో ఫోటో. సో, ఇట్లా ఉంటది. ఇది అనేది మనకి క్లారిటీ ఇస్తది. సో, ఇవన్నీ మీరు అడ్జస్ట్ చేసుకుంటే అయిపోతది. మాక్సిమం అందరికి తెలిసే ఉంటది. ఈ బ్రైట్‌నెస్, కాంట్రాస్ట్ అన్నది మన ఫోటోని ఎక్కువ తక్కువ చేయడం. సో, ఈ ఫోటోకి ఏందంటే మెయిన్ ఫోటోకి మనకి కీ ఫ్రేమ్స్ ఉంటాయి. సో, ఎఫెక్ట్ ఉంటది. మీరు ఎక్కడికొచ్చినంక చేయాలంటే ఇక్కడ బ్రైట్‌నెస్ దగ్గరకొచ్చేసి ఇక్కడ లెవెల్ 10 సెకండ్స్ దగ్గర మీరు బ్రైట్‌నెస్ అనేది అడ్జస్ట్ చేయాలి. ఒకవేళ మీ ఫోటో డల్ ఉంటే మీరు కొంచెం ఎక్కువియాల్సి ఉంటది. లేదు లైట్‌గా అంటే ఈ ఆప్షన్ ఉన్నా ఓకే. సో, అట్లా ఉంటది. కొంచెం చూసి చేసుకోండి. సాచురేషన్‌కి ఏం లేదు. మీకు మీడియం సైజ్‌లో పెట్టుకోండి. అది మీ ఫోటోస్‌కి చూసి ఎంత కావాలో దాన్ని బట్టి పెంచుకుంటే అయిపోతది. సో, అంతా అయిపోయిన తర్వాత దీని మీద క్లిక్ చేసి, వీడియో మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన రెజల్యూషన్ తీసుకొని ఎక్స్‌పోర్ట్ కొట్టేస్తే అయిపోతది. అండ్ ఇంకోటి మీరు ఫోటో కూడా చేసుకోవచ్చు. ఇది ఇట్లనే చేసుకోవాలని రూల్ ఏం లేదు. అంటే వీడియోనే కాకుండా ఫోటో కూడా చేసుకోవచ్చు. దీని మీదనే క్లిక్ చేసి ఇక్కడ కరెక్ట్ ఫ్రేమ్ యాస్ పీఎన్‌జీ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేసి ఎక్స్‌పోర్ట్ చేసేసుకోండి. చూసుకోండి ఇప్పుడు మనకి ఫోటో వచ్చేసింది. సో, సేవ్ కొట్టేస్తే అయిపోతది. ఫోటో చేసుకునేటప్పుడు ఏందంటే లాస్ట్‌కి రావాలి. మిడిల్‌లో ఉండొద్దు. లాస్ట్‌కొచ్చి సేమ్ కరెక్ట్ ఫ్రేమ్ యాస్ పీఎన్‌జీ మీద క్లిక్ చేస్తే అయిపోతది. సో, ఇది గైస్ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. కొంచెం వీడియోస్ లేట్ అయితున్నాయి. సారీ కొంచెం వేరే వర్క్ వల్ల. బట్ డెఫినిట్‌గా మీకు వీడియోస్ అయితే ఇస్తా లేట్ అయినా సరే. ఓకే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఏం డౌట్ ఉన్నా కామెంట్‌లో పెట్టండి.